అయితే చాలామంది గుడ్లు తినరండి, పిల్లలు అసలు గుడ్డు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు గుడ్డు పులుసు పెట్టామా, మనం గుడ్లు తింటాం కాబట్టి పిల్లలకి ఇలాగ ఆమ్లెట్ కింద పొంగడంలాగా వేసేసి దీన్ని చక్కగా వేగిన తర్వాత దీన్ని ఆమ్లెట్ కింద అయిపోతుంది కదా, అప్పుడు పులుసులో వేసేసేయండి. వేసేస్తే అది ఇష్టంగా తింటారు పిల్లలు. అలా చేయండి, గుడ్డు తిన్న పిల్లలకి పులుసులో ఇలా వేసుకుంటే ఇష్టంగా తింటారన్నమాట. ఓకేనా? అదిగండి, సింపుల్గా వచ్చేస్తుంది. కొద్దిగా ఒక నూనె చుక్క వేసేసి మనం ఏమీ ఎక్కర్లా, పులుసులో ఉంటుంది కాబట్టి పులుపు అదిని మమ్మల్ని డైరెక్ట్గా మనం ఇలా పొంగడంలాగా వేసుకుంటే సరిపోతుంది. చూసారా? దీన్ని మనం డైరెక్ట్గా పులుసులో వేసేసుకుంటే పిల్లలు అది ఇష్టంగా తింటారు. గుడ్లు తినరు చాలామంది పిల్లలు, మా చెల్లిగారి పిల్లలు అయితే అసలు గుడ్లు తినరండి, గుడ్లు తినేవారు కాదు. వాళ్ళకి ఇలా పొంగడాల కింద వేసి పెట్టేవాళ్ళం. లేదంటే మనం గుడ్ల కంటే ఇలా ఆమ్లెట్లు వేసుకొని 4 గుడ్లు 5 గుడ్లు శుభ్రంగా కలిపేసి ఒక గిన్నెలో వేసి ఒక చక్క పెద్ద ఆమ్లెట్ కింద వేసి దాని ముక్కలు కట్ చేసి మనం గుడ్లు పులుసు ఎలా పెట్టామో సేమ్ ఇది కూడా అలా పెట్టుకోవచ్చు. అది సరిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేసాను నేను. దీన్ని మనం ఇప్పుడు ఈ మరిగే పులుసులో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేసుకుంటే చక్కగా పులుసు అంతా పట్టి ఆమ్లెట్కి చప్పగా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఉడుకు 18 ఆమ్లెట్. గుడ్లు చూడండి, సమ్మర్ కదా పాడైపోతున్నాయి గుడ్లు. ఎక్కువ రోజులు ఉంచుకోకండి, నిల్వ పెట్టుకోవద్దు గుడ్లు, అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోండి. ఓకేనా? దీని ఇంకా కొంచెం చిక్కపడాలి. ఇదే టైంలో మనం చిన్న బెల్లం ముక్కేద్దాము. కాకపోతే ఏంటంటే నా దగ్గర బెల్లం లేదు, కొంచెం కొద్దిగా చిటికెడు, ఎంతో కాదు, ఒక పావు స్పూను సరిపోద్దండి. పంచదార వేసాను, ఉప్పు అది అంతా